నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో చప్పులు కొట్టు, ఒకసారి కొట్టు కొట్టు. దేవుడికి మూట పుట్టిసాడే పోతాం. జీవపు మూటలో మన ప్రాణాలను దేవుడు కట్టేశాడు సార్. లేకపోతే ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళం సార్. పెద్ద పోటుకత్తులమో పెద్ద పోటుగోళ్ళు మనండి. చనిపోయిన వారి కన్నా నేను భక్తి కలిగిన తర్వాత నార్మల్ దేవుని కృప నిన్ను దాచేసింది సార్. అందుగురించి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని. చప్పలు కొట్టుకోసారి గట్టిగా స్తోత్రాలు చెప్పు 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 కొట్టు చప్పట్లు గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. అదండి కాల చక్రము త్రిప్ప కలిగిన చక్రవర్తి మన ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసే. దీంట్లో ఎదురు మాత్రం లేదు సార్. కొంతమంది నన్ను అడుగుతారు, యూట్యూబ్లో, ఇంటర్నెట్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఈ మసూడు ఫోన్ నెంబర్ అన్ని దేశాల్లో ఉంది. కొంతమంది ఒక బిఎడ్ టీచర్ గారు మన ఫోన్ చేశారు, ప్రసంగరత్న వినయ్ కుమార్ గారు సార్ అని. చెప్పమ్మా. ఏమండి కాలాల గురించి బాగా చెప్తున్నారు కానీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చింత చెట్టు కింద కూర్చుని కాలజ్ఞానం రాశారు సార్. కాదంటారా? ఎస్, ఈ బ్రహ్మంగా రాసిన కాలజ్ఞానం 16 సార్లు చదివాను. శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలచక్రం చింత చెట్టు కింద కూర్చుని రాశారన్నమాట 100% నిజం. స్తోత్రం.